అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ను ఎన్నుకుంటారని తెలుస్తోంది. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పేరును ఖరారు చేసింది సర్కార్. మరోవైపు ముగ్గురు ప్రభుత్వ విప్లను నియమిస్తారని తెలుస్తోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ స్పీకర్గా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ పేరును ప్రకటించారు. ఈ సెషన్లో డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ లాబీలోని మంత్రులు తుమ్మల, దామోదర రాజనరసింహ ఛాంబర్లను ఖాళీ చేయించారు. ఈ ఇద్దరు మంత్రుల ఛాంబర్లను కలిపి డిప్యూటీ స్పీకర్ ఆఫీస్గా మార్చే పనులను స్పీడప్ చేశారు. దీంతో ఈ సెషన్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఖాయమనే అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఇక విప్ల నియామకంపై కూడా 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. విప్లుగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక మూడో పేరుకు దళిత కోటాలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లేదంటే అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణలలో ఒకరికి దక్కే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే వేముల వీరేశంకు, మాల సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే వంశీకృష్ణకు ఆ పదవి దక్కవచ్చని అంటున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు పేర్లు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖరారు చేస్తారని తెలుస్తోంది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు రావడమే మిగిలిందని అంటున్నారు పీసీసీ ముఖ్య నేతలు. సీఎం, పీసీసీ చీఫ్ ఢిల్లీ టూర్కు విప్ల నియామకానికి సంబంధం లేదని, విప్ల నియామకం నిర్ణయం జరిగిపోయిందని పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.